చేతులు లావుగా ఉండి నడుము సన్నగా ఉన్నవారికి బ్లౌజ్ హ్యాండ్స్ ఎట్లా కట్ చేయాలనేది నేను ఫుల్ వీడియో లింక్ ఇస్తున్నాను, చూడండి. 3 కానీ 3.5 కానీ అలా ఉంటుంది. మనం ఇక్కడ 3 పెట్టుకుందాం. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ 3 పెట్టుకున్నాం కదా. మనకి నార్మల్గా హ్యాండ్ అయితే కనుక మనం ఇక్కడ కొలుచుకుంటాం, ఆర్మ్ హోల్ కూడా కొలుచుకుంటున్నాం. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ వచ్చేసి మనకి ఇక్కడ హ్యాండ్ లూజ్ కూడా మనం తీసుకోవాలి. మనకు మెజర్మెంట్ బ్లౌజ్ వచ్చేసి ఇక్కడ హ్యాండ్ లూజ్ ఎంత ఉంది, మనం ఇక్కడ కొలుచుకున్న తర్వాత ఇక్కడ కూడా కొలుచుకోవాలి. ఆర్మ్ హోల్ కొలుచుకోవాలి, ఇక్కడ లూజ్ తీసుకోవాలి, మనకి హ్యాండ్ కింద భాగంలో కూడా మనం లూజ్ తీసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ 6 వచ్చింది కదా, మనం ఇక్కడ 7 పెట్టుకుందాం. ఇక్కడ 2 ఇంచెస్ ఖర్చుకి ఇక్కడ మనకి జాయింట్ వస్తుంది. మనకి ఎప్పుడూ కూడా హ్యాండ్ ఎప్పుడూ కూడా ఇక్కడ మనకి లూజ్ తీసుకున్న తర్వాత, అంటే సన్నగా ఉన్న వాళ్ళకి కాదు, మరీ సన్నగా ఉన్న వాళ్ళకి కాదు, కొంచెం మీడియంగా కొంచెం లావుగా ఉన్న వాళ్ళకి ఇక్కడ మనం లూజ్ తీసుకున్న తర్వాత 6 ఇంచెస్ లూజ్ తీసుకున్న తర్వాత ఇక్కడ 1 ఇంచ్ ఎక్స్ట్రా వస్తుంది అనమాట. మనం ఆర్మ్ హోల్ ఎలా తీసుకోవాలి ఏంటి అనే డౌట్ కూడా ఇప్పుడు మీకు క్లారిఫై అవుతుంది. ఇక్కడ మనకి 12 ఇంచెస్ ఉంది కాబట్టి మనం ఇక్కడ 6 ఇంచెస్ పెట్టుకున్నాం, 2 ఇంచెస్ ఖర్చు పెట్టుకున్నాం. ఇప్పుడు ఇక్కడ ఎక్స్ట్రా మనం 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి. ఎప్పుడైనా మనం హ్యాండ్